సో వేణుగోపాల్ ఫరీక్ గారు నమస్తే. నమస్తే. సో ప్రస్తుతం డే టు డే రొటీన్ లైఫ్లో ఒబెసిటీ అండ్ డయాబెటిక్ కామన్ అయిపోయింది సార్. అండ్ ఏం చెప్తారు దానికి? అండ్ రెండు కూడా కలిసి ఉంటున్నాయి చాలామందికి. మన హైదరాబాద్ లాంగ్వేజ్లో చెప్పాలంటే లైక్ బిర్యానీ అండ్ మిర్చి కసాలా, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 60 to 70% వాళ్ళకి డయాబెటీస్ ఉంటుంది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 2 to 8 times వాళ్ళకి ఒబేసిటీ వచ్చేది ప్రిపారెన్స్ ఎక్కువ ఉంటుంది. సో దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో దానివల్ల ఒక కొత్త టర్మ్ కాయిన్ అయింది, డయాబెసిటీ. ఓకే. సో డయాబెసిటీ అంటే పేషెంట్స్ హు ఆర్ ఒబేస్ విత్ డయాబెటీస్. బికాస్ ఆఫ్ ఒబేసిటీ ఇన్సులిన్ రెసిస్టెన్స్, సో దాట్ ఈస్ ద న్యూ టాపిక్. దానిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ ఎక్కువ ఒబేసిటీ పెరుగుతుంది, దానివల్ల డయాబెటీస్ వస్తుంది. బికాస్ వాళ్ళు ఎక్కువ హై క్యాలరీ కార్బ్స్ కన్జ్యూమ్ చేస్తే దే విల్ హ్యావ్ మోర్ గ్లూకోజ్ స్పైక్, బాడీలో గ్లూకోజ్ స్పైక్స్ వస్తూనే ఉంటుంది. మన ఎస్పెషల్లీ లైక్ సింపుల్ హైదరాబాదీ బిర్యానీ చూస్తే ఇట్ విల్ బీ లైక్ 1500 to 1600 క్యాలరీ. దాంతోపాటు మనం ఒక కోక్ తీసుకుంటాము, దాట్ యాడ్స్ అప్ టు 2000 క్యాలరీస్. సో 2000 క్యాలరీస్ అంటే మన హోల్ డే బాడీ ఇంటేక్. వీ ఈట్ కన్వీనియంట్లీ ఒక మీల్లోనే ఫినిష్ చేసేస్తాము.